అపరిమితమైన దైవత్వాన్ని మనకు కనిపించే ఈ పరిమితమైన లోకంలోనే దర్శించాలని ఠాగూర్ అనటంలో ఆంతర్యం ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మన జనగణమన సృష్టికర్త, అద్భుతమైనటువంటి నోబెల్ బహుమతి సాధించినటువంటి గీతాంజలి సృష్టికర్త, అపరిమితమైనటువంటి వ్యాసాలు రాశారు మహానుభావుడు. ఆయన రాసినటువంటి వ్యాస సంపుటిలో సాధన అని ఒకటి ఉంది. తెలుగు అనువాదం చెప్తున్నాను. సాధన అనేటువంటి ఒక వ్యాస సంపుటి ఉంది. ఆ సాధన అనేటువంటి వ్యాస సంపుటిలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించిన జవాబు ఉంది. మనకి చుట్టూతా ఉన్నటువంటి దైవశక్తి అపరిమితం, మనం పరిమితం ఆయుః ప్రమాణం కలిగిన వాళ్ళం. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కూడా పరిమిత సౌందర్యం కలిగినటువంటివే. కానీ పరిమితంగా ఏవైతే నీ చుట్టూ కనిపిస్తున్నాయో ఈ పరిమితమైనటువంటి వాటి ద్వారా అపరిమితాన్ని నువ్వు ఆవిష్కరించుకో అని చెప్పి ఆ సాధన అనే వ్యాస సంపుటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. ఎలా చెప్పారంటే ఆ మహానుభావుడు, ఒక పువ్వు దగ్గరికి వెళ్ళు, ఆ పువ్వుని చూసిన వెంటనే నీకు ఆనందం కలుగుతుంది. నాకు ఆనందం కలగట్లేదండి అని అంటే ఇక నేనేం చెప్పలేను. ఆనందం అని ఆ మహానుభావుడే రాశాడు. ఎందుకంటే పువ్వుల్ని చూసినా, పసిపిల్లల నవ్వుల్ని చూసినా మనస్సులో ఒక చెప్పలేనటువంటి ఆనందం కలగాలి. అలా కలగట్లేదు అంటే అతను తొందరగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతనికి మంచిది, చుట్టూ ఉన్న సమాజానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఒక పువ్వు దగ్గరికి వెళ్తే సాధారణంగా ప్రతి మానవుడికి ఒక ఆనందం కలుగుతుంది. ఆ పువ్వుని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. పువ్వు పరిమితమైనది, దాని ఆయుః ప్రమాణం పరిమితం, అది ఎక్కువ కాలం ఉండదు, వాడిపోతుంది. కానీ దాన్ని చూస్తే వచ్చేటువంటి ఆనందం ఉన్నదే అది అపరిమితం. అంటే ఒక పరిమితమైన దాని ద్వారా మనం ఆనందం ఎంత కొలతయ్యా అంటే చెప్పలేం. పువ్వు యొక్క వాడిపోయే తత్వం ఇంతకాలం ఉంటుంది, ఇన్ని గంటలు ఉంటుందని చెప్తాం. కానీ ఆ ఆనందం అనేటువంటిది అది అపరిమితం. కాబట్టి పరిమితమైనటువంటి దాని ద్వారా అపరిమితమైన ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు. ఆ ఆనందమే భగవంతుడు. భగవంతుడు కూడా ఇలా చుట్టూతా అలా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి పరిమితమైనటువంటి వస్తువుల ద్వారా లోకంలో ఆ అపరిమితమైనటువంటి ఆ భగవంతుణ్ణి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న దీపం, ఆయన రాసినటువంటి వాక్యమే, ఒక చిన్న దీపం నీకు వెలుగు ఇస్తోంది, చుట్టూ ఉన్నటువంటి చీకటిని పోగొడుతోంది. ఒక చిన్న దీపమే వెలుగునిచ్చి నీకెంత ఆనందం కలిగిస్తోందే. ఈ ప్రపంచం మొత్తాన్ని వెలిగిస్తున్నాడు, ప్రపంచం మొత్తానికి చైతన్యం ఇస్తున్నాడు భగవానుడు. కాబట్టి ఒక చిన్న దీపం ద్వారా, ఒక పరిమితమైనటువంటి దీపపు వెలుగు ద్వారా శాశ్వతమైనటువంటి దీపపు వెలుగు, ఆ పరమాత్మని నువ్వు గణించు, ఆ పరమాత్మ యొక్క ఆ అంతఃసృష్టిని నువ్వు లెక్కించు. ఎందుకనంటే ఒక దీపం ఉంది, ఆ దీపము యొక్క కాంతి భూమి మీద పడుతోంది. ఇప్పుడు నేల కాంతిని తనంతట తాను సృష్టిస్తోందా, లేకపోతే పైన ఉన్నటువంటి దీపం ద్వారా అందుకుంటోందా అంటే ఎవరమైనా చెప్తాం. నేలకి కాంతి లేదు, పైన ఉన్నటువంటి దీపం ద్వారానే నేల కాంతిమయమవుతోందని. ఆ రకంగానే ఈ సృష్టి మొత్తం కూడా జడము. ఈ జడమైనటువంటి ఈ సృష్టిలో చైతన్యాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. పైన ఉన్న దీపం ద్వారా ఆ కాంతి భూమి మీద పడి నేలంతా కూడా ఏ రకంగా వెలుగులతోటి నిండిపోతుందో ఆ పరమాత్మ యొక్క చైతన్యం ద్వారానే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి చైతన్యాన్ని, కాంతిని పొందుతోంది. ఈ విషయాన్ని గమనించు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. మొత్తానికి ఏంటంటే పరిమితమైనటువంటి దాని ద్వారా అపరిమితమైనటువంటి ఆ శక్తిని కనుక్కునే ప్రయత్నం మనందరం చేయాలని ఆ మహానుభావుడు తన వాక్యాల్లో చెప్పాడు.